కోసం తిరిగాను దేశం ప్రతిరోజు ప్రతి రాత్రి ప్రతి పాట ఆమె కోసం లేలా, 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 ఒక లేలా కోసం తిరిగాను దేశం. నమస్కారం. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళ 2000+. ఈ రోజు వచ్చినటువంటి నలుగురు పార్టిసిపెంట్స్ ఇంట్రడక్షన్స్ తో కార్యక్రమాన్ని మొదలు పెట్టేద్దాము. మరి ఎవరెవరు వచ్చారు? హాయ్ మ్యామ్. హాయ్. నా పేరు భానుశ్రీ. నేను హైదరాబాద్ నుండి వచ్చాను. మై హాబీస్ ఆర్ వాచింగ్ టీవీ అండ్ కుకింగ్. ఓకే, వెల్కమ్ భానుశ్రీ గారు. థ్యాంక్ యూ. నా పేరు కళ్యాణి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ వాచింగ్ టీవీ. హాయ్ సుమ గారు. హాయ్. నా పేరు దీప్తి లక్ష్మి. నేను నెల్లూరు నుండి వస్తున్నాను. ఓకే నా హాబీస్ వచ్చి వాచింగ్ టీవీ, లిజనింగ్ టు మ్యూజిక్. ఓకే. దివ్య. ఈ నెమలి ఆగండి. స్వరాభిషేకంలో తప్పిపోయిన నెమలి. మీది గ్రీన్ కలర్, నాది పీచ్ కలర్. లేదు, ఇది ఎండలో తిరిగి ఈ కలర్ లోకి మారింది. మరీ పీచ్, గ్రీన్ పీచ్ ఎలా అవుతుందండి? పీచ్ కలర్. ఇది నేను పెంచుకున్న నెమలి. ఎలా వచ్చిందండి మీ ఇంటికి? నేను మీ ఫ్యాన్స్ కి మీరు ఇవ్వాలి కదా కొంచెం సేపు అయినా. కాదు, నాకు తెలుసు ఎలా వచ్చిందో. నా నెమలికి పెళ్ళయింది, అది పిల్లల్ని పెట్టింది, అందులో పిల్లలే ఇవి. వావ్, సో బాగా చేశారండి. ఎవరు చేశారు మీకు డిజైన్? నెల్లూరులో ప్రభా అని. ఓకే, ఆవిడ డిజైన్ చేశారా? డిజైనర్. బాగుంది, వెరీ గుడ్. ఐ లైక్ ఇట్. యా, థ్యాంక్ యూ సో నా నెమలికి మచ్. 2 కలర్స్ ఉన్నాయి, మీ నెమలికి మల్టీ కలర్స్ ఉన్నాయి అసలు. పిల్లలు కదా మరి. అదే నెమలి పిల్లలు. యా, ఓకే. దివ్య చెప్పండి మీ గురించి. నా పేరు దివ్యలక్ష్మి. నేను హైదరాబాద్ నుంచి వచ్చాను. నా హాబీస్ సింగింగ్, ఫ్రూట్స్ అవి కార్వింగ్ చేస్తూ ఉంటాను. ఓకే, ఎందుకు అలాగే తినొచ్చుగా? అంటే మామూలుగా నాకు 3 years బాబున్నాడు. వన్ ఇయర్ వరకు ఎవ్రీ మంత్ నేను మంత్లీ బర్త్డేస్ చేశాను. ఓకే, సో అప్పుడు ఇలా కార్వింగ్స్ చేస్తున్నా. సో కుక్కరీ షోస్ కూడా అటెండ్ అయ్యాను. వాటిలో కూడా అందరికి అక్కడ వాళ్ళకి కార్వింగ్ చేసి గిఫ్ట్స్ పెద్దగా తర్వాత కూడా మీరు వాడికి ఇలాగే 1 month బర్త్డే చేయడం మొదలెట్లేదు. లేదులేండి. మరి ఈ నలుగురులో ఎవరు విన్ అవుతారో ఇవాళ చూద్దాము. ముందుగా మన ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మొట్టమొదటి రౌండ్. రెడీ రెడీ 1 2 3. రెడీ రెడీ 1 2 3 దీప్తి అండ్ భాను ఎంత బాగున్నారో తెలుసా నిజంగా. దీప్తి, నీకు పెళ్ళయిందా? అయింది. అయిందా? మీ వారికి నీ మీద బాగా కోపం వస్తే ఏమంటారు నిన్ను? పాప రీసెంట్ గానే పెళ్ళైంది. అయితే కోపం ఇప్పుడే రాదు. మీకు పెళ్ళయిందా? యా మ్యామ్. ఎంతకాలం అయింది? 4 years. ఓకే, సో కొంచెం రావచ్చు అనమాట. ఎప్పుడైనా కోపం వస్తే ఏమని తిడతారు మిమ్మల్ని? ఏం తిట్టారు అసలు? మాట్లాడకుండా ఉండిపోతారా? చాలా డేంజరస్. అలా ఏం లేదు. అది సైనైడ్ లాంటిది. మాట్లాడే మొగుళ్ళే బెటర్ అమ్మా. మాట్లాడకుండా అలా ఏం ఉంటే లేదు మ్యామ్. సో ఏదో రాక్షసి అనో ఏదో ఒకటి అంటారు కదా, అలా ఉన్నారు ఇప్పుడు ఇద్దరు బొమ్మలు వేసుకొని. ఓకే, సో మీరు ఇటువైపు ఒక రింగ్ వేస్తారు, ఆ తర్వాత మీరు కూర్చుంటారు దీప్తి. ఓకే. ఆ తర్వాత మళ్ళీ మీరు లేస్తారు, మీరు వేస్తారు. భాను అండ్ దీప్తి ఒకరికొకరు రింగులు, ఒక రింగ్ తర్వాత ఒక రింగ్ వేసుకుంటూ వెళ్ళాలి. ఫైనలీ అన్ని రింగులు అయిపోయిన తర్వాత యువతల అవతల లెక్క పెట్టి పాయింట్లు ఇస్తాం. ఓకే ఓకే. రెడీ రెడీ 1 2 3. అయ్యో అయ్యో, సైడ్ కి బెండ్. వెరీ గుడ్. భాను, మీకు తల ఉందన్న విషయం మీరు మర్చిపోండి. ప్రశాంతంగా ఆడండి. దీపు కమాన్, స్లోగా. అమ్మో, ఇక్కడ 3, ఇక్కడ నిల్లు. దీపు కమాన్ దీపు, కొంచెం పైకి వేయాలి నువ్వు హైట్. ఓకే,
ఓ వెరీ గుడ్ 1 2 3 4. వెరీ గుడ్. మీరు ఓన్లీ ఇటువైపు కొమ్మల మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు, అటు కూడా కొమ్మలు ఉన్నాయి. ఓ 5. దీపు మీకు 1 2 ఒక రింగుకి 2 పాయింట్లు, అలా మీకు 4 పాయింట్లు. అండ్ బాను 1 2 3 4 5 మీకు 10 పాయింట్లు. కళ్యాణి దివ్య రెడీయా మీరిద్దరు ఇప్పుడు? వి విల్ స్టార్ట్ విత్ దివ్య. స్టార్ట్. తీసుకో. మీకు చాలా కోపాలు ఉన్నాయి. వేసుకోట్టు. అది అబ్బా అవేంటి? కమాన్ ఏమండి ఇంకో 10 15 ఉన్నాయి, తొందరగా వేయండి. నేనున్నానుగా. అవేయండి. నన్ను కొట్టారు మీరు బ్రెయిన్, అందుకే అది డిస్టర్బ్ అయింది. కళ్యాణి మాక్సిమం పాయింట్లు సంపాదించేసుకోండి. దివ్య 1 2 3 అంటే దివ్యకి 6 పాయింట్లు. అండ్ కళ్యాణి 1 2 3 4 5 6 7 14 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. లీడ్ లో ఉన్న పార్టిసిపెంట్ ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ సినిమా చూపిస్తా భామా. ఓకే, మేము ముందుగా ఒక పిక్చర్ చూపిస్తాం మీకు ఈ రౌండ్ లో. ఆ పిక్చర్ పక్కన కొన్ని పిక్చర్ స్క్రోల్ అవుతూ ఉంటాయి. ఒక పిక్చర్ పక్కన లాస్ట్ లో ఏ పిక్చర్ అయితే ఫ్రీజ్ అవుతుందో మీరు కాంబినేషన్ లో వచ్చిన సినిమా పేరు ఏమిటో గెస్ట్ చేయాలి. కరెక్ట్ అయితే 6 పాయింట్లు, రాంగ్ అయితే -6. మీ ముందర ఉండేటువంటి బల్బుల్ని బట్టి గ్రీన్ అయితే కరెక్ట్, రెడ్ అయితే రాంగ్. ఓకే, మేము వస్తువులు కూడా చూపిస్తాము. ఆ సినిమాలో ఎక్కువగా కనిపించిన వస్తువుని బట్టి కూడా మీరు సినిమా పేరు ఐడెంటిఫై చేయాలి. ఏదైనా సరే ఫైనలీ మీరు చెప్పేది ఒకటే, సినిమా పేరు. ఓకే ఓకే, ముందుగా ఎవరు వస్తున్నారో చూద్దాం. హన్సికా మోత్వానీ. హన్సికా మోత్వానీ పక్కన పిక్చర్స్ ఏమిటి? వీళ్ళ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏంటి? కళ్యాణి. కంత్రి. కంత్రి కరెక్టా కదా చూద్దాము.
కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు కళ్యాణి. కంత్రి ఎన్టీఆర్ అండ్ హన్సిక కాంబినేషన్ లో వచ్చిన మూవీ. యూర్ రైట్. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. అమలా పాల్. చూద్దాం అమలా పాల్ పక్కన పిక్చర్స్ ఏమిటో చూద్దాం. సిద్ధార్థ్ అమలా పాల్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఏమిటి? చెప్పండి కళ్యాణి. బజార్ నొక్కారు మరి. తెలుసో తెలియక జరిగిపోయిందమ్మా గౌరవం చెప్పాలి. 10 seconds. 10 9 8 7 6 5 4 3 2 1. గుర్తు రాలేదా? పార్వతి పార్వతి నన్ను వదిలిపోయావే. మొత్తానికి మీరేం చెప్పలేదు. -6. లవ్ ఫెయిలియర్ అది సినిమా పేరు. సారీ. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. శ్రీకాంత్ గారు కొంచెం కోపంగా ఉన్నారు. బజర్ నొక్కే ముందు జాగ్రత్త. ఎవరెవరు వస్తున్నారో పక్కన చూద్దాం. బాలకృష్ణ శ్రీకాంత్ కాంబినేషన్ లో సినిమా పేరు తెలుసా? ఎవరికైనా తెలుసా? వచ్చింది. చిన్న క్లూ ఇవ్వనా? శ్రీ. భానుశ్రీ నొక్కింది. శ్రీమన్నారాయణ. ఓకే కరెక్టా కదా చూద్దాం. రాంగ్ ఆన్సర్. -6. ఒకనాడు నారద మహర్షుల వారిని నేను ఒక ప్రశ్న అడిగాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చలసల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవరు? శ్రీరామరాజ్యం. శ్రీరామరాజ్యం. అది రాముడు లక్ష్మణుడు. తర్వాత ఎవరు వస్తున్నారో చూద్దాం. తాప్సీ. తాప్సీ పక్కన పిక్చర్స్. కాజల్ తాప్సీ కాంబినేషన్ లో సినిమా. దివ్య. మిస్టర్ పర్ఫెక్ట్. మిస్టర్ పర్ఫెక్ట్ కరెక్టా కాదా? మీరు చెప్పింది పర్ఫెక్ట్ అవునా కాదా చూద్దాం. కరెక్ట్ ఆన్సర్.
దివ్య 6 పాయింట్లు. తర్వాత ఎవరు వస్తున్నారు? గోపిచంద్. గోపిచంద్ పక్కన పిక్చర్స్ ఏంటి? జగపతి బాబు గోపిచంద్ కాంబినేషన్ లో సినిమా పేరు. దివ్య లక్ష్యం. లక్ష్యం. మీ లక్ష్యం కరెక్టా కాదా చూద్దాము. నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడగల హొయలున్నది జాన నువ్వు కొలుకుతూ గలగల నడుస్తూ ఉంటే నిలువదే నా మనసు ఒలల్లనా అది నీకేం తెలుసు నిలువవే బాలు కనుల దాన్న వయారి హంస నడక దాన్న నిన్నడగల హొయలున్నది జాన. కరెక్ట్ ఆన్సర్ దివ్య 6 పాయింట్లు. ఈ రౌండ్ పూర్తయిపోయింది. స్కోర్స్ ఎంతో చూద్దాము. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మహిళలో మన నెక్స్ట్ రౌండ్ ప్రశ్నకు వేళ. ఏరా శ్రీకృష్ణుడి చెల్లెలి పేరు ఏమిటి? కావాలంటే ఆప్షన్స్ ఉన్నాయి. ఆప్షన్స్. ఏ ఊర్మిళ, బి సుభద్ర. సుభద్ర. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. కళ్యాణి 2 పాయింట్స్. దివ్యలక్ష్మి 1 పాయింట్. కొత్త రాష్ట్రాల ఏర్పాటు బిల్లును రాష్ట్రపతి అనుమతితో పార్లమెంట్లో ఎవరు ప్రవేశపెట్టాలి? ఆప్షన్స్. ఏ ఆర్థిక మంత్రి, బి కేంద్ర హోం మంత్రి. కేంద్ర హోంమంత్రి. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. కళ్యాణి 1, దివ్యలక్ష్మి 1, భానుశ్రీ 1. నీలి 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 కళ్ళల్లోనా నన్ను బంధించావే మనసందించావే. నిత్య మేనన్ నటించిన తొలి తెలుగు సినిమా ఏది? ఆప్షన్స్. ఏ 180, బి అలా మొదలైంది. అలా మొదలైంది. కరెక్ట్ ఆన్సర్. 3 పాయింట్స్ తీసుకోండి. దివ్యలక్ష్మి 2, దీప్తిలక్ష్మి 1. ఇటీవల వార్తల్లో వచ్చినటువంటి ఎబోలా వైరస్ 1976లో తొలిసారిగా ఏ దేశంలో కనిపించింది? ఆప్షన్స్. ఏ కాంగో, బి నైజీరియా. ఏ కాంగో. కరెక్ట్ ఆన్సర్. కాంగోలో కనిపించిందంటే 1976లో. మళ్ళీ మనందరం కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎబోలా, స్వైన్ ఫ్లూ, చికెన్ గునియాలు అన్ని ఉంటాయి విరివిగా. తీసుకోండి. దీప్తిలక్ష్మి 1, దివ్యలక్ష్మి 2. తేయాకు పొడిని నీటిలో మరిగిస్తే తయారయ్యే పానీయాన్ని ఏమంటారు? టీ. కరెక్ట్ ఆన్సర్. తీసుకోండి. 2 దీప్తిలక్ష్మి, 4 కళ్యాణి. ప్రపంచంలో స్మార్ట్ ఫోన్ల వినియోగంలో అగ్రస్థానంలో ఉన్న దేశం ఏది? ఆప్షన్స్. ఏ చైనా, బి ఇండియా. చైనా. కరెక్ట్ ఆన్సర్. చైనాలో 62.47 కోట్ల మంది స్మార్ట్ ఫోన్లు వినియోగిస్తున్నారు.
ఇండియా 2వ స్థానంలో ఉంది. మనం ఏమైనా తక్కువ తిన్నా? వెనకాలే ఉన్నాం మనం. తీసుకోండి. ప్రీ కళ్యాణి. నీలి రంగు చీరలోన సందమామ నీవే జాణ ఎట్ట నిన్ను అందుకోనే 7 రంగులున్న నడుము బొంగరంలా తిప్పేదానా నిన్ను ఎట్టా అదుముకోనే. రైల్వే టైం ప్రకారం 18 గంటలు అంటే సాధారణ వాడుకలో ఎన్ని గంటలు అని అర్థం? మనకి ట్రైన్ టికెట్ తీసుకుంటాం కదా, దాని మీద రాసి ఉంటుంది 21.40 నిమిషాలు అని, 18 గంటలు అని. అంటే ఏంటి 18 గంటలు అంటే ఏ టైం అని అర్థం? టైం ఏమిటి కరెక్ట్ గా? తెలియకపోతే ఆప్షన్ తీసుకోండి. యా ఐ విల్ టెల్ యూ. 6. ఏం 6 గంటలు. ఎప్పుడు? 6 PM ఈవినింగ్. థ్యాంక్స్, కరెక్ట్ ఆన్సర్. థ్యాంక్ యూ మామ్. తీసుకోండి. 4 ఫ్రమ్ దివ్యలక్ష్మి, 2 ఫ్రమ్ కళ్యాణి. పూర్వకాలంలోని పక్షులలో పెద్ద పక్షి ఏది? ఆప్షన్స్ మామ్. ఏ ఏపియోర్నిస్, బి టెరాటార్నిస్. టెరాటార్నిస్ కాదు, ఓకే. దీన్ని ఎలిఫెంట్ బర్డ్ అంటే ఏనుగు పక్షి అని అంటారు. ఇది 3 మీటర్ల పొడవు ఉండి 450 కేజీల బరువు ఉండేదంట. అమ్మ దున్నపోతు పక్షి. ఇది పెట్టేటువంటి గుడ్డు 1 మీటర్ పొడవు ఉండేదంట. అమ్మ బాబోయ్, ఎన్ని ఆమ్లెట్ల ఏవో. ఇంకొక ఎగరలేని పక్షి 35 కిలోమీటర్ల ఎత్తైనటువంటి డినార్నిస్. జీవించినటువంటి పక్షుల్లో ఇదే పొడవైనది. ఈ 2 పక్షులకి బలమైన లావు కాళ్ళు, పొడవైన మెడ మరియు భారీ శరీరం ఉండేది. అవి ఉండేటప్పుడు మనం లేవు కాబట్టి మనం బతికిపోయాం. ఓకే, సో ఈ రౌండ్ పూర్తయింది. స్కోర్స్ ఎంత చూద్దాము. లీడ్ లో ఉంది దివ్యలక్ష్మి విత్ 17 పాయింట్స్. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్లే ముందు ఇంకో డాన్స్ చూద్దాం. బుగ్గగిల్లి బుగ్గగిల్లి వెళ్ళిపోకే బుజ్జి తల్లి మన కథ షురు కానివే. ఓ కళ్ళు నిన్ను చూసే సాయే నువ్వు నిధి నచ్చేసిందే నీకోసం ప్రాణం పెట్టైనా. అరే చిన్నదానా నీకోసం, ఆ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా చిన్నదానా నీకోసం. బొండు మళ్ళీ జారిపోకి గుండె అగిలి ఇకపై అన్ని నువ్వేనే. ఓ కొత్త కొత్త కోరిక నువ్వే, కొత్త అవకాయ నువ్వే, కొత్త పాట నేనే పాడైనా. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. ఒరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం. అమ్మాయో నడుమే సన్నాయో నిన్ను చూసి కొట్టుకుంది నాడి. తీయని పాపిడి పుల్లని మామిడి ఇష్టం పిల్ల నువ్వే సొల్లుడి. ఓ సింగారి సింగారి రావే చేద్దాం సవారి, నువ్వు ఎదు పల్లెమని ఉన్న కన్యాకుమారి తవ్వేస్తానికై బల్లారి. అరే చిన్నదానా నీకోసం, అరే చిన్నదానా చిన్నదానా నీకోసం. అరే చిన్నదానా నీకోసం, ఓయ్ చిన్నదానా చిన్నదానా నీకోసం.
దివ్యలక్ష్మి, థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ బోలో చిత్రం బోలో. మొదటి చిత్రం దీప్తి, భూమిక. చూద్దాము. కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం భానుశ్రీ, రవితేజ. చూద్దాము. ఓకే, రవితేజ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. ధూముదాముకున్నది దుమ్ము రేపుతున్నది పొంగరాన్ని చేసి నన్ను తిప్పుతున్నదే అసలేమి ఎరగనట్టుగా ఓ పిల్లడా అంతలాగా పూసు కొట్టగా. నెక్స్ట్ చిత్రం దివ్య, అనుష్క. చూద్దాం. స్వీటీ శెట్టి, అనుష్క కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. నెక్స్ట్ చిత్రం భానుశ్రీ, మహేష్ బాబు. చూద్దాము. మహేష్ బాబు కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సిరిమల్లె చెట్టేమో తిరగబూసింది. కొమ్మ కదలకుండా కొయ్యండి పూలు, కోసినవన్నీ సీత కొప్పు చుట్టండి. కొప్పురా పూలు గుప్పే తంతెందుకండి. తర్వాత చిత్రం కళ్యాణి, జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్ అంట. చూద్దాం. ఎన్టీఆర్ కరెక్ట్ ఆన్సర్ 6 పాయింట్లు. కొత్త కొత్త ఆవకాయలా చున్ను ముక్క మాటతోటి ఉక్కు లాంటి పిల్లగాన్ని తిప్పమాకే కుక్క పిల్లలా అచ్చ తెలుగు ఆడపిల్లలా కొత్త కొత్త ఆవకాయలా నువ్వు లేని జీవితం రంగు లేని నాటకం సబ్బగున్న ఉప్పు లేని సాపకూర వంటకం నువ్వు లేని జీవితం బైకు లేని యవ్వనం గర్ల్స్ లేని పప్పులోన కప్పు డాన్స్ చెయ్యడం గుండె బద్దలవ్వడం అప్పడం విరగడం. నెక్స్ట్ చిత్రం దివ్య, సమంత. చూద్దాం. ఓకే, రైట్ ఆన్సర్ 6 పాయింట్లు మీకు. నువ్వే మనసుకి వెలుగమ్మ కుందన బొమ్మ నేనే మరువదు ఈ జన్మ. బోలో చిత్రం బోలో రౌండ్ ముగిసింది. స్కోర్స్ చూద్దాం. లీడ్ లో ఉంది దివ్య విత్ 29 పాయింట్స్. థ్యాంక్ యూ. ఉమెన్స్ హార్లిక్స్ స్టార్ మేళలో మన నెక్స్ట్ రౌండ్ ఆట ఆడుకుందాం రా. ఓకే, గేమ్ చూసారా? పెద్ద పెద్ద చాక్లెట్లు ఇవాళ. బా, ఎవరు తింటారో గానీ గేమ్ ఏంటంటే ఒక చాక్లెట్ తీసుకుంటున్నారు ఇక్కడి నుంచి, ఇక్కడ తీసుకొచ్చి ఆ చాక్లెట్ ని పెడుతున్నారు. ఓకే, చాక్లెట్ ని సరిగ్గా క్లిప్ చేయాలి. ఇది అయిపోయిన తర్వాత ఒక బంతి ఇక్కడ పెడుతున్నారు, దాన్ని ఈ స్పూన్ తో నెడుతున్నారు, అది బుట్టలో పడుతుంది.
మళ్ళీ ఇంకొక చాక్లెట్ తీసుకుంటారు, ఇక్కడ క్లిప్ చేస్తారు. ఒకవేళ అన్ని చాక్లెట్లు ఇటువైపుకి ట్రాన్స్ఫర్ అయిపోయి ఇంకా టైం ఉన్నట్టయితే ఇక్కడ నుంచి అటు పెడతారు. ఒక వరుసలోనే తీసుకురావాలి, ఒక వరుసలోనే తీసుకొని వెళ్ళాలి. ఓకే దీప్తి, ఆల్ ది బెస్ట్. మీకు చాక్లెట్స్ ఇష్టమా? చాలా బాగా తింటారా? బాగా ఇప్పటికి కూడా? తింటాను. అంటే చిన్నప్పుడు అయితే బాగా తింటాము, అప్పుడు మనకి కొవ్వు పెరుగుతుంది, లావు అవుతాం, ఇలాంటివి ఏమి ఉండవు. కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత కాస్తంత జాగ్రత్త పడతాం కదా చాక్లెట్ల విషయంలో. నేనేం పడను. ఇవాళ కూడా అస్సలు పడద్దు, నో కాంప్రమైజ్, బాగా ఆడండి. ఆల్ ది బెస్ట్. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 6 చాక్లెట్లు అండ్ బంతులు 1 2 3 4 5 టోటలీ 11 ఆర్లు అంటే 66 పాయింట్లు వచ్చాయండి మీకు. హండీ సెట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. మీరు ఎప్పుడైనా ఇలా చాక్లెట్లు ఆరేసారా? లేదు. ఫస్ట్ టైం కదా, బాగా ఆరేయండి. 1 2 3 గో. ఒకటి 2 3 4 5 6 టైం అయిపోయిన తర్వాత ఒకటేసే తీసేసానే. 1 2 3 4 5 నీకు కూడా 66 పాయింట్లు. నీకు వాటర్ జగ్ వచ్చింది. కంగ్రాట్స్ అండి. థ్యాంక్ యూ. ఓకే సో చూద్దాం దివ్య గెలుస్తుందా లేకపోతే ఇక ఆడడానికి మిగిలింది భానుశ్రీ మాత్రమే. ఇప్పటి వరకు లీడ్ 80 పాయింట్స్ తో కళ్యాణి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. 1 2 3 గో. సో ఇటువైపు మొత్తం 6 ఫస్ట్ పెట్టేశారు. ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇంకొక దాన్ని అక్కడ ట్రాన్స్ఫర్ చేశారు. చాక్లెట్ 7 1 2 3 4 5 6 13 ఆర్లు 78 పాయింట్స్.
ఎలక్ట్రిక్ రైస్ కుక్కర్ వచ్చింది. భానుశ్రీ మీ టార్గెట్ 87. ఓకే. అంటే మీరు 15 ఐటమ్స్ వేయాలి, చాక్లెట్లు బంతులు అన్ని కలుపుకొని. అలా అయితే మీరు విన్ అవుతారు, లేదంటే దివ్య. ఆల్ ది బెస్ట్ ఇద్దరికి. థ్యాంక్ యూ. 1 2 3 గో. చాక్లెట్లు మొత్తం 6 పెట్టేశారు ఇక్కడ. ఆ తర్వాత 7 8 9 10 11 12 13 14. ఇంకా ఒక్క బంతి వేసి ఉంటే మీరే విన్. బంతి బయటపడింది, లేకపోతే విన్ అయి ఉండేవాళ్ళు. 84 పాయింట్స్ అండి. అండ్ ట్రావెలింగ్ సెట్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. కేవలం 2 పాయింట్ల తేడాతో బాను మిస్ అవుతోంది. ఓకే బాను, పట్టుకోండి గట్టిగా. ఓకే. అండ్ ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ దివ్య. అస్సలాం వాలేకుం అప్సరా నిన్ను చూసి హార్ట్ బీట్. అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే. సో ఇవాళ మన ఎపిసోడ్ విన్నర్ దివ్యలక్ష్మి గెలుచుకుంటుంది వాటర్ గీజర్.